జై గురుదేవ దత్త. ఒకసారి దత్తస్వామి వాసుదేవానంద సరస్వతి స్వామి వారిని వారి స్వస్థలమైన మాన్గాంలో 7 సంవత్సరాలు కదలకుండా ఉండమని ఆజ్ఞాపించారు. అప్పుడు స్వామివారు నర్సోబావాడి నుంచి మాన్గాం బయలుదేరుతూ దారిలో కొల్హాపూర్లో అమ్మవారిని దర్శించుకుని కాగల్ అనే ఊరు చేరారు. అంతకుముందు ఆయనకి మాన్గాంలో దత్తమందిరం కట్టాలనే సంకల్పం కలిగింది. ఆ కాగల్ అనే పట్టణంలో ఒక విగ్రహాల దుకాణం ముందు స్వామివారు చూస్తూ నిల్చున్నారు. లోపల నుంచి యజమాని బయటికి వచ్చి స్వామికి నమస్కరించి, రాత్రి దత్తస్వామి కల్లో కనిపించి మీకు ఒక దత్తమూర్తి చేయించి ఇమ్మన్నారని చెప్పాడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మూర్తిని 1883లో మాన్గాంలో ఈ మందిరంలో స్థాపించారు. తర్వాత 1938లో ఇండోర్ మహారాణి ఇందిరాబాయి హోల్కర్ ఈ మందిరాన్ని రెనోవేట్ చేశారు. ఈ కాగల్ దత్తమూర్తి తర్వాత స్వామివారితో మాన్గాం విడిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దత్తాత్రేయ మూర్తిని ఈ మందిరంలో తర్వాత ప్రతిష్ఠించారు. జై గురుదేవ దత్త.